గత 2018 నుంచి కూడా ఆర్కు ఏజెన్సీలోనే వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటంటే స్టార్టింగ్లో మీకులాగా ఇలాగ ఎన్జిఓలోనే సపోర్ట్ చేసి వచ్చాను. నేను ఎన్జిఓస్లో ఎఫ్పిఓస్ మీదే స్టార్ట్ చేశాను నా వర్క్. 10 సంవత్సరాల పైన ఎఫ్పిఓస్ మీదే చేశాను. అయితే ప్రతి రైతు సంఘంలో ఏంటంటే మ్యాక్సిమం చాలామంది స్టార్ట్ చేస్తారు, పని చేస్తారు, ఒక 2-3 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కానీ లేదంటే ఏ ఎన్జిఓలో సపోర్ట్ తీసుకోవడం నడుస్తుంది. కానీ నేను ఈ 10 సంవత్సరాలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంచెం మార్కెటింగ్ పరంగా చేస్తేనే కొంచెం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం నేర్పించిన దాన్ని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. మీరే ఉన్నారు, ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాం. ఆ విషయాన్ని వాళ్ళు అలవాటు చేసుకోకపోతే ఏమవుతుంది, మీరు ఇప్పుడున్న రోజులు బలవంతంగా పుష్ చేస్తారు వాళ్ళు కదా, చదువు రానుండే ఏదైనా కొంచెం పుష్ చేస్తారు. ఆయన అలవాటు చేసుకోకపోతే మీరు వెళ్ళిపోతారు, ఇక్కడ ప్రాజెక్ట్ అవుతే వెళ్ళిపోతారు. తర్వాత ఒక 6 నెలల తర్వాత చూసుకుంటే ఏమవుతుంది, ఆయన మళ్ళీ అదే పరిస్థితిలో ఉంటున్నారు కదా. సేమ్ అదే పరిస్థితి ఎఫ్పిఓస్లో కూడా జరుగుతుంది. అయితే మనకున్నది ఏంటంటే ఇక్కడున్న అవకాశాలు మనకు దొరికేది అంతా కూడా ఆర్గానిక్ మీద ప్లస్ సేంద్రీయంగా పండించుకుంటా. నెక్స్ట్ ఏంటంటే ఇదే ప్లస్ పాయింట్ ఉంది, ఇక్కడే మైనస్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇంతంత దూరాలు వచ్చి నుంచి ట్రాన్స్పోర్ట్ మనం వెళ్ళి పంపించడానికి రైతుకి అనేది ప్రతి లోపల ఇప్పుడు ముంచుకొట్టు లోపలికి వెళ్తే ఇప్పుడు కుమ్మడా నుంచి ఇక్కడికి తెచ్చుకోవాలంటే 50 రూపాయలు బస్తా పడుతుంది కదా. ఇక్కడ నుంచి పాడేరు వెళ్ళాలంటే ఇంకొక 100. సో అలా కష్టమవుతుంది. సార్ చెప్పినట్టు ఏదైతే ఉమ్మడిగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అందరూ కలిసి ఒక వ్యాన్ పెట్టుకున్నారు, 3000 అవుతుంది, ఒక 60 బస్తాలు పడుతుంది. దాంట్లో ఎంత అవుతుంది, కుమ్మడా నుంచి ఇక్కడికి 20 రూపాయలు అవుతుంది, ఇక్కడ నుంచి పాడేరుకి మహాది ఇంకొక 30 రూపాయలు అవుతుంది కదా, అంతే కదా. సో ఆ విధంగా ఖర్చులు తగ్గుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇలా అమ్ముకోవడం వల్లే కాకుండా ఈ స్థాయి నుంచి మనం తర్వాత ఏంటంటే ప్రాసెసింగ్ స్థాయికి తీసుకెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా సార్ చెప్పేది ఏదైతే హై లెవెల్లో మనం ఇప్పుడు డైరెక్ట్ వినియోగదారుడికి అయ్యే ఖర్చుకి ఎంత లాభం పొందుతున్నారు, 100 రూపాయలు అవుతుంది అక్కడికి, మన దగ్గర 40 రూపాయలు. ప్రాసెసింగ్ స్థాయి దాటేందులోకి ఏమవుతుందంటే ప్రతి వస్తువు 60 రూపాయలు దాటిపోతుంది మన దగ్గర, అర్థమైంది. మన దగ్గర 60 రూపాయలు పొందుతాడు రైతు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనం ఉన్న ఎవరైతే చేసుకుంటున్నారో 365 రోజులు రైతు కష్టపడతాడు. దళారు మాత్రం 8 నెలలు కష్టపడతాడు, ఈ సీజన్ 3 నెలలు కష్టపడతాడు. సంవత్సరం మనం పండిస్తాం కర్మ 9 నెలలు, కానీ ఈ 3 నెలలు కష్టపడ్డా దళారే బాగుపడతాడు కదా. ఆయన వాళ్ళు రాకపోతే కూడా వ్యాపారం జరిగేది కాదు. కానీ ఏంటంటే వాళ్ళు ఉన్నది అవకాశం. కానీ ఏంటంటే మనం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కొన్న మన పరిస్థితులు ఏంటంటే 3 నెలలే పండగ, ఈ 3 నెలలే పంట వస్తుంది. ఏదైనా సరే పసుపు ఇప్పుడు వస్తుంది, కాఫీ ఇప్పుడు వస్తుంది, మిరియాలు ఇప్పుడు వస్తాయి, అల్లం, మిల్లెట్స్ అన్నీ కూడా. కానీ ఈ 3 నెలల్లో కొంచెం మీ నుంచి సపోర్ట్ ఉంటే ఈ మార్కెటింగ్ పర్పస్, ఎందుకంటే రైతు మనం ఎన్ని ట్రైనింగ్ లిస్ట్ నియమించినా వాళ్ళకు కూడా ₹1 కనబడితేనే కదా, ఎన్ని అన్నా కానీ దానికోసమే కదా అభివృద్ధి చెందడం. సో ఆ విధంగా మీ విలేజ్ లెవెల్లో వాళ్ళకి ఏంటంటే మేము రేట్లు అవి చెప్తాం, మీటింగ్స్ అవి చెప్తాం. మీ వంతు మీరు సాయం చేస్తే వాళ్ళ పిల్లలు చదివించుకుంటాకి మీకు ఎలాగ ఆర్థికంగా మీకు కొంత వస్తువు కావాలి కాబట్టి సో ఆ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది. సో మీ వంతు సహకారం అయితే అందించండి. ఇంతకుముందు చేసిన 2 మండలాల్లో అయితే పాడేరు, కుకుంబేటలో అయితే ఆల్రెడీ ఏకలవ్య చేసి ఒక ప్రాసెస్ చేయడం వల్ల కొంతమంది రైతులు అనేది వస్తాం జరుగుతుంది, మార్కెటింగ్కి బాగా సపోర్ట్ ఉన్నారు. సో ఇది ఏమైందంటే మాకు ట్రాన్స్పోర్ట్కి లాంగ్ అయింది. అదేవిధంగా ఏకలవ్య ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎక్కువ మందికి తెలియదు కదా. అదైతే ఆల్రెడీ ప్రాజెక్టులు చేసి ఉంది కాబట్టి దగ్గరగా ఒక 20-30 గ్రామాలు అనేది పట్టులో ఉన్నాయి ప్రతి ఎఫ్పిసికి, అక్కడ 2 ఎఫ్పిసిలది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం సో అందుకని ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అయ్యి 2వ సంవత్సరం అయినా కానీ సభ్యత్వాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంది. అదేవిధంగా రైతులకు చేసేది కూడా మొన్నే ఇది 2వసారి టార్ప్లైన్స్ తెప్పించడం. సో ఇటువంటివి చేస్తుంది. సో ఈ టైంలో మార్కెటింగ్ సపోర్ట్ చేస్తే మీ వంతు కృషి చేస్తే కొంచెం సభ్యత్వాలు పెరిగి ఇక్కడున్న మీకు కూడా ఉపాధి కూడా కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకునేటప్పుడు మీకు కూడా కొంచెం సపోర్ట్ అయ్యి మీకు ఏ ట్యూషన్స్ ఎలా కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని కొంచెం కొనుగోలుదారులుగా మార్చవచ్చు వాళ్ళే, మీరు చెప్తున్నారు కదని. సో అవకాశాలు ఎక్కడికి వెళ్ళవు, ఇక్కడే పెరిగితే ఇక్కడే వస్తుంది మీకు, అర్థమైంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు వస్తువు అమ్ముతారు, వస్తువు కొంటారు, అయితే మాకు తెలియదు కదా, వ్యాపారం తెలియదు కదా, మాకు ఎవరు ఎట్ను రైతులు చాలా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు, మమ్మల్ని ఒకవేళ తప్పుగా చెప్తారు, ధర తక్కువ అని అట్లా అంటారు.
అయితే మన సంస్థ ఏం చేస్తుందంటే స్టాండర్డ్ రేట్లు పెడుతుంది. ఏంటి, ఇంత మాయిశ్చర్ ఉంటే మిషన్లో పోసిన తర్వాత ఆ మిషన్ ఇంత మాయిశ్చర్ ఇంత రేట్ అనేది స్టాండర్డ్ రేట్ ఇస్తుంది. ఆ రేట్ ప్రకారమే మీరు కొంటారు, మీరు బేరం ఆడవలసిన అవసరం లేదు. అమ్మే దగ్గర కూడా స్టాండర్డ్ ప్రైస్లు ఉంటాయి అందరు ఎక్కడైనా సరే. సో అప్పుడు కొద్దిగా మొదట్లో కొంచెము ఈ రైతులు నమ్మడానికి కొంత అర్థం చేసుకోవడానికి టైం పట్టవచ్చు. కానీ కొన్నిసార్లు ఏమైంది, కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇక మీరు అక్కడ షాప్లో కూర్చుంటారు, రైతులకు వచ్చిన దానికి వివరిస్తారు, రేట్ మాత్రం ఫిక్స్ ఉంటుంది, మీకు అక్కడ నెగోషియేషన్ ఇబ్బందులు ఉండవు. సో అప్పుడు మీరు ఒక బెస్ట్ వ్యాపారిగా కూడా ఉంటారు. మీ సర్వీసెస్కి సంస్థ నుంచి మీకు కొంత వేతనం కూడా దొరుకుతుంది. సో ఇనిషియల్గా మీరు వాలంటీర్ చేయండి. ఈ వ్యాపారం కొంచెం ఎదిగినాక మీరు ఒక స్థిరమైనటువంటి ఆ గ్రామానికి ప్రతినిధి. ఏంటిది, వ్యాపారం కోసం చాలా రకాలుగా మనం ఏమనుకుంటున్నామంటే ఈ వ్యవస్థ నుంచి వాళ్ళకి మార్కెట్లో దొరికే సరుకులన్నీ వాళ్ళకి ఏమైతే కొంటారో ఇక్కడ శాండీలో ఇది అంగటి రోజు అన్నీ వాళ్ళకు మనం అందిద్దామని. మీ పప్పు, మిరపకాయ, నూనెల నుంచి వాళ్ళకి అవసరమైనటువంటి ఇంట్లో వస్తువులు, బియ్యము, అట్లాగే వ్యవసాయానికి అవసరమైనవి, అట్లాగే వాళ్ళు పండించినవి కొనడం, ఈ రెండు చేద్దాం. మధ్యలో ఇంకా వాళ్ళకు ఆర్థికంగా కూడా ఏదైనా అత్యవసరం వస్తే కూడా ఆదుకునేలాగా మన సంస్థ నిలబడాలి. ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉన్న మనుషులలో ఏముందంటే బయటకు వెళ్ళి డబ్బులు వచ్చినాయంటే అది కట్టకుండా సరైన అభిప్రాయంలో ఉన్నారు. కానీ వాళ్ళ డబ్బులు మాయే అనుకున్నప్పుడు చాలా సిస్టమేటిక్గా ఉన్నది, దొరుకుతాయి అక్కడ. సో అదే మీకు ఈ దీంట్లో సపోర్ట్ చేస్తే మీకు ఉపాధి కలుగుతుంది. అంటే మిమ్మల్ని ఇప్పుడు వెళ్ళి కాటాలట్టుకి వెళ్ళి తిరగమంటలే, కానీ ఏంటంటే ప్రతి రైతుకి తెలియజేసేలా చెప్పండి చాలు, సపోర్ట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. కావాల్సిన మేము టెక్నికల్ సపోర్ట్ అంతా మేమే విలేజ్ లెవెల్స్ వచ్చి అందిస్తాం. మేము మీ వంతు ఏంటంటే కొంచెం సమాచారాన్ని షేర్ వేస్తూ ఉండండి ఫస్ట్. అది వాళ్ళమని మాకు తెలియదని కొంచెం చున్నకన్నగా మాట్లాడతారు మీ వెనుక. ఈ పనే కదా, ఏ పని చేసినా కదా. ఇప్పుడు మీరు విద్యా వాలంటీర్గా చేస్తుంటే కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, మీకు ఇబ్బందులు అవుతున్నాయి కదా, వెనకాల మాట్లాడుకుంటారు కదా. వెనకాల మాట్లాడుకుంటూ ఎప్పుడు వెనకాలనే ఉంటారు. మనం పడ్డా పర్వాలేదు, ఒక్కొక్కసారి పొరపాటైనా పర్వాలేదు, కానీ ముందుకే పోవాలి. ఏ పనైనా అంతే. ఒక మంచి పని చేసే వాళ్ళను వీళ్ళని ఒక్కరు చూపించండి, విమర్శలు చేయని వాళ్ళని ఒక్కరిని చూపించండి భూమి మీద. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, దేశం అంతా కాదు ప్రపంచం అంతా గుర్తించింది ఆయనను. కానీ చివరికి మన దేశంలో నువ్వు తప్పు చేస్తున్నావని చంపేసింది ఎవరిని, మహాత్మా గాంధీ గారిని. అట్లాగా చాలామంది ఉన్నారు, మంచి పని చేసినా కానీ విమర్శలు ఉంటాయి. సో ఏ పనిలోనైనా విమర్శలు లేకుండా ఉంటాయి. వెనకాల వచ్చే మాటలు లెక్క పెట్టదు, మీరు ముందుకే పోవాలి. కొన్నిసార్లు పొరపాట్లు అయితే నువ్వు బండి నేర్చుకుంటున్నప్పుడు, మీరు సైకిల్ దొక్కేటప్పుడు, సైకిల్ నేర్చుకునేటప్పుడు పడలేదు, ఎప్పుడు పడకుండా నేర్చుకున్నారు. సైకిల్ ఎంతమందికి వస్తుంది కదా, అమ్మాయిలకు ఎవరికి రాదా, లేక రాదా, లేకపోతే సైకిల్ మీకు తొక్కాలని మనసు లేదా? డైరెక్ట్ స్కూటీ నేర్చుకున్నాం. స్కూటీ లేదా, స్కూటీ కావాలా మీకు? సైకిల్ వస్తే స్కూటీ వచ్చినట్టే. ఎంతమందికి స్విమ్మింగ్ వస్తుంది? మగపిల్లలు మీకు స్విమ్మింగ్ రాదా? ఈత 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 ఎంతమందికి వస్తుంది? మీకు వస్తుందా? వెరీ గుడ్. తెలుసా, ఈత చాలా ఇంపార్టెంట్. దేశంలో ప్రతి ఏటా మధ్యలో ఈతలో పోయి కనీసము కొన్ని వందల చనిపోతున్నారు పిల్లలు. స్కూల్ పిల్లల ఏజ్లోనే వాళ్ళకు నీళ్ళు పోతారు, అక్కడ పోయి అంటే చనిపోతారు చెరలో పడి. కాబట్టి ఈత తప్పనిసరిగా నేర్చుకోండి. ఈత నేర్చుకోవడము ఎక్కడ సబ్జెక్టు పెట్టి పుస్తకాలు పెట్టి ట్యూషన్లు పెట్టే అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సైక్లింగ్ కానీ, డ్రైవింగ్ కానీ, ఈత కానీ, ఇవి మీరు ఇష్టంతో ప్రాక్టీస్ చేయాలి. కాకపోతే జాగ్రత్తగా చేయాలి, తొందరపడి పోయి ఆగం రావద్దు, చేయండి. సో ఇది కూడా అంతే. ఓకే అండి, అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.